నన్ను క్షమిస్తుందని భావిస్తూ బాలానగర్ గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్లో అనస్థెసిస్ట్గా పనిచేస్తున్నటువంటి తన సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ కేశవ్ నారాయణ గారిని వేదికపైకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని బ్రీఫ్గా తెలియవలసిందిగా కోరుచున్నాను. ముందుగా నాకు ఈ ఎంకరేజ్ చూపించినటువంటి మా గురువులైన లక్ష్మీనాథరావు గారు, తర్వాత మా నాన్నగారి ఫ్రెండ్స్ అయిన ఉపేందర్ రెడ్డి గారు నన్ను అడిగారు, ముందు కేశవ్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? అప్పుడు సార్ అన్నారు, నీకు మ్యాథమెటిక్స్ బాగొచ్చు కదా, ఎందుకు వెళ్తున్నావు బైపీసీకి అన్నాడు. ఒకటే మాట చెప్పాను సార్, నేను సార్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, దట్స్ ఆల్ ఒకటే చెప్పాను. ఆ తర్వాత నేను డాక్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఐ కంపేర్ టు మై ఫ్యామిలీ, దెన్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మన గ్రామమే అనుకోవచ్చు, మన స్కూలే అనుకోవచ్చు, మన ఫ్రెండ్స్కే కావచ్చు. ముందు నా ఫ్రెండ్స్కి నా సహాయ సహకారాలు అందిస్తాను. ఎలాంటి అవసరం వచ్చా యూ కెన్ కాల్ మీ, యూ కెన్ ఆస్క్ మీ, మీరు నాకు కమ్యూనికేట్ చేస్తే ఐ విల్ రెడీ టు హెల్ప్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఆహ్వానిస్తున్నాము. కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జన్మే జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. అంటే పుట్టినటువంటి ఊరు స్వర్గం కంటే మిన్నగా ఉంటుంది. అలాంటి పుట్టినటువంటి ఊరిలో పట ఈ విధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ సమావేశాన్ని ఏర్పడేటటువంటి స్నేహితులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. ముఖ్యంగా చెప్పాలంటే హుజరాబాద్ హై స్కూల్ అప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తోటి అనుబంధంగా ఉండేది. ఆ స్కూల్ తోటి బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా అనుబంధం నాకు ఎక్కువగా ఉంది. టీవీలో మాకు మధ్య ఒక గోడ అడ్డమే కాబట్టి అప్పుడప్పుడు బడి పోవాలంటే గోడదులు కూడా బయటకు వెళ్ళేది. అంతా ఉన్నటువంటి దాంట్లో పట ఆ హై స్కూల్ ప్రాంగణం అనేటువంటిది ఎన్నో అనుభవాలకు నిలయం. ఆ సమయంలో పట అక్కడ రకరకాలైనటువంటి రాష్ట్ర స్థాయి డ్రామాలు, మ్యూజిక్లు, ఆటల పోటీలు అనేటువంటి జరిగేది. అలాంటి స్కూల్లో పట చదివినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అందులో పట 8th పట మేము చేరినటువంటి సందర్భంలో 8G దాకా ఉండే సెక్షన్. అది 10th వరకు వచ్చేసరికి ఏమిటంటే 10th E 5 సెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. నేను అందులో కూడా 10th D లోపల ఉన్నా. అప్పుడు ఉండేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు ఎంతో ఉన్నతంగా బోధించడం జరిగింది. ఆ ఉపాధ్యాయుల యొక్క ప్రభావం అనేటువంటిది మా మీద బలంగా పడి మేము కూడా ఉపాధ్యాయులు కావడానికి కారణమైపోయింది. ముఖ్యంగా ఉపేందర్ రెడ్డి సార్ గారు వారి యొక్క గణిత బోధన పద్ధతులు, దాన్ని నేను ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం సార్ని అనుకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంటే అంత ఆ లెవెల్లో కాకపోయినా కానీ కొంతవరకు చేయగలుగుతాను. తర్వాత లక్ష్మీకాంతరావు సార్ చెప్పినటువంటి మాట విన్నాం కాబట్టి మా పాట సారు 10th క్లాస్లో పడ్డ ఒకటి రమణారెడ్డి సార్ దగ్గరికి, దాని తర్వాత ఇంగ్లీషు లక్ష్మీకాంతరావు సార్ దగ్గరికి వెళ్ళేది. కాబట్టి పొద్దున 5 గంటలకే స్టార్ట్ చేసేది రమణారెడ్డి సార్, 5-5:30 వరకు. 5:30కు స్టార్ట్ చేసి ఏం చేసేది, మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి ముందట్లే రమణారెడ్డి సార్ బంగ్లా మీద కిరాయి ఉండేది. వీళ్ళందరూ ఏం చేసేది, అటు రమణారెడ్డి సార్ లేపేది, నన్ను లేపేది. ఆ విధంగా ట్యూషన్కి వెళ్ళినాం. అది కాగానే మళ్ళా ఇంగ్లీష్ ట్యూషన్ అనేటువంటిది ఉండేది. ఇంటికి ఎడమ వైపే లక్ష్మీకాంతరావు సార్ మా ఇంటికి. ఎందుకంటే ఆల్రెడీ యాక్సిడెంట్ అయిపోయి మంచం నుండి లేవనటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వచ్చి నాకు ఎవ్వరు తెలియదు, ఆ మంది పోగానే రకాలుగా నన్ను ఆదుకోవడం జరిగింది. మరి ఇంతమంది స్నేహితులు అనేటువంటిది ఈ బ్యాచ్లో కూడా నాకు ఈ విధంగా ఒక మంచి సమావేశాలు అనేటువంటి ఏర్పాటు చేసి మా అందరినీ కలుపుతుంది. కాబట్టి వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదుపరి మన కార్యక్రమంలో భాగంగా మన సమ్మేళనాన్ని దృష్టిలో ఉంచుకొని
మొట్టమొదట అందరికీ కూడా 96 బ్యాచ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాది 93 అండి. మరి ఇంత మంచి కార్యక్రమం చేశారు. మేము చేయలేదని కొంచెం బాధ ఉంది, కానీ గురువులందరినీ కూడా కలుసుకున్నందుకు అంటే నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉందండి. నిజంగా చాలా హ్యాపీ. అలా మా దాంట్లో జరగడం ఈ కార్యక్రమం. కానీ ఒక స్నేహం, తర్వాత అమ్మ పాట చిరస్థాయిగా నిలిచే పాటలు ఈ రెండే అండి. అందుకే స్నేహంపై ఈ పాట పల్లెచ్చారు. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాడు వైరాజ్ గారు, మిమ్మల్ని అందరూ కూడా నవ్వించడానికి. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చికి ఆశయముకై నిలిచినప్పుడు స్నేహమేరా గొప్పది, అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది, కపట మనసు మార్చుకొని కదలిరారా, పేదవాడితో స్నేహము పెరుగు సందము, పేదవా కలతలేని మార్గము, కలతలేని మార్గం, నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే తోడురా. బ్రీఫ్గా దయచేసి ఎంజేలా భావించవద్దు. సాయంత్రం వరకు సమయం మనదే, కానీ ప్రస్తుతం సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. వేదికపై ఉన్నటువంటి మన ఉపాధ్యాయ, నేను చిన్నగానే మాట్లాడి ఉంటాను. ముఖ్యంగా విషయం ఏంటంటే, నాకు అది లేకున్నా హకీం అని నా మిత్రుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. వాడు నన్ను నిలబెట్టి పోటీలో ఉండి చేసుకుంటే హరీష్ అనేటువంటి వ్యక్తి 0 మార్కులు పొందడం జరిగింది. అది నాకు లైఫ్ నాకులో మర్చిపోయింది. ఎందుకంటే మామూలుగా నేను ఆ హై స్కూల్లో చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుల సేవలు నేను చాలా వినియోగించుకోవడం జరిగింది. అందరూ మరి నాకు ఉన్నటువంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సార్ గారు నన్నైతే ప్రత్యేకంగానే సెటిల్ కావడం జరిగింది 96 బ్యాచ్లో. తర్వాత ఒక సందర్భంలో ఆ డైలాగులు జీవితాంతం మర్చిపోకుండా మా పిల్లలు అంటే మన మిత్రులు కూడా, నేను 10th లీడర్ అయినప్పటికీ కూడా మరి అందరూ నాకు బాగా సహకారం అందించేవారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రస్తుతం విజయవాడలో ఉంటుంటాడు. వాడు ఒక కొత్త డైలాగ్ అంటుంటాడు, కానీ అది ఇక్కడ చెప్తున్నది కాదు. అయితే నిలబడుతున్నాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా నా జీవితంలో చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, సాధించగలుగుతాము. ఎవ్రీథింగ్ షుడ్ బి టేక్ ద పాసిబిలిటీ ఫ్రమ్ ద ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ రిలేటివ్స్. నాకు తెలియకుండానే నాది చిన్నప్పటి నుంచి కావాల్సినటువంటి సిచ్యువేషన్లో నాతో చదువుకున్న నా మిత్రుడు డాక్టర్ సదాశివుడు నాకు ప్రాణదాతగా నేను చెప్పుకునే విధంగా కొంతమంది మిత్రులు నా సహాయంతో బిఫోర్ డే నెక్స్ట్ డే ఆపరేషన్ అనే సమయంలో నా దగ్గరికి వచ్చి నాతో పడుకొని నాతోటి ఉండి నన్ను అన్ని విధాలుగా సహకరించి ఈ స్థితిలోనికి రావడానికి కారణంగా మరి వాళ్ళు నాకు సేవలు అందించడం అనేటువంటి జరిగింది. కేవలం మిత్రుల సహకారంతోనే నేను జీవించడం అనేటువంటిది జరిగింది. అంత డేంజరస్ క్యాన్సర్ నాకు రావడం జరిగింది. దాన్ని మరి నేను నా జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనంత విధంగా మరి నాకు సదాశివ డాక్టర్ గారు కానివ్వండి, కేశవ నారాయణ డాక్టర్ గారు కానివ్వండి, బొట్టెంగన్న అనే ఒక మిత్రుడు ఉన్నాడు, వాడైనా హకీమైనా, వీళ్ళంతా హైదరాబాద్లో ఉండి ఇక్కడ నుంచి కూడా నాకు చాలా మంది మిత్రులు నా వెంట వచ్చి నన్ను కాపాడి నేను ఈరోజు ఈ మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆ మిత్రులలో మరి ఈ అవకాశం రావడానికి ముఖ్య కారకులైనటువంటి సభా వేదికను అలంకరించడానికి కష్టపడ్డ మిత్రులందరికీ వెరీ
వెరీ వెరీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ విధంగా మరి నాకు ఈ అవకాశం రావడం అనేది నాకు చాలా గొప్ప అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ పాటికి అదే సమయంలో నాకు ఆపరేషన్ అయిన సమయంలోనే నా దగ్గర మిత్రుడైనటువంటి యాకూబ్ అలీ అనేటువంటి ఆయన కూడా టీచరే, మరి అతను కూడా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆ సమయంలో నాకు తెలియజేయకుండా బర్త్డే చేస్తున్నాడు సెకండ్, ఆయనకు ఒక సపోర్ట్ చేస్తున్నాడు. నేను చేసి హరీష్ గారిని నిలిచి పెట్టినా, వాడు గెలవడం విషయంలో తెలుసు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే ఆంధ్రులు డామినేట్ చేస్తున్నారో సేమ్ అదే విధంగా హుజరాబాద్ లో కూడా ఉన్నటువంటి హై స్కూల్లో కూడా అంతా చుట్టుపక్కల ప్రాంతం అనేది డామినేషన్. మేమంతా కలిస్తే శిశు మందిరంలో కూడా జరిగినటువంటి వాళ్ళందరూ కలిస్తే ఒక 15-20 మంది పిల్లలు ఉన్నాం. ఆ 20 మంది 5 గంటల్లో వెళ్ళు, దాదాపు ఒక గంట 4 కాబట్టి గెలవరు. ఇంతలా ఓటింగ్ స్టార్ట్ అయింది. ఓటింగ్ స్టార్ట్ అయినటువంటి టైంలో పట్టే ఆ డాక్టర్ కొండారెడ్డి వాళ్ళ రిలేటివ్ ఎవరు వచ్చిండు. ఆ రిలేటివ్ వచ్చి ఏం చేసిండు, కొండారెడ్డి రా అంటే అరే కాగితం ఇస్తే ఆ కాగితం నాకు ఇచ్చిండు వాడు కొండారెడ్డి. ఇస్తే అరే ఇంకా భద్ర పేరు రా అని చెప్పి నేనేం చేసిన హరీష్ పేరు రాసిన. లాస్ట్ ఎలక్షన్ అయ్యేసరికి ఏమైందంటే హరీష్ గారికి 3 ఓట్లు వచ్చినాయి. అదేంటి, ఒకటి నా ఓటు, ఒకటి కొండారెడ్డి ఓటు, ఒకటి హరీష్ ఓటు. చివరికి ఒక్క 3 తోటి రమేష్ గెలిచిండు. ఇది కాగానే వాళ్ళ కొండారెడ్డి లోపల వచ్చిండు. నా ఓటేది అన్ని ఓటేసిన. ఈ విధంగా ఇది ఒక మంచి ఫన్నీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ వరంగల్. అందరి కోసం ఒకరి కోసం అందరూ అన్న ఆశయాన్ని మనం పాటించి అన్నయ్య రమేష్ డి సెక్షన్ లీడర్ రమేష్ గారి హెల్త్ కండిషన్లో మనం అందరము సహాయ సహకారాలు అందించి మన కోసం మన మిత్రుడిని మనం క్యాన్సర్ మహమ్మారి నుండి కాపాడుకున్న ఘనత మన 86 బ్యాచ్ది. తదుపరి శ్రీ జి మల్లారెడ్డి గారు, మ్యాథమెటిక్స్ టీచర్ మరియు ఎన్సిసి ఇన్స్ట్రక్టర్గా ఉండి గవర్నమెంట్ హై స్కూల్ హుజరాబాద్ 86 బ్యాచ్కి తన సేవలను అందించినటువంటి వారు ఇప్పుడే వస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ పాత్ర చాలా ఉంది. అందులో ముఖ్యమైన వాళ్ళు మన డాక్టర్ గారు శ్రీ కొండారెడ్డి గారు, తర్వాత నందకిషోర్ గారు, తర్వాత పంజాల శ్రీధర్ గారు, అలాగే హుజరాబాద్ ఉంటూ తమ సేవల్ని అమితంగా ఆర్గనైజింగ్ కమిటీకి అందించినటువంటి శ్రీ దేవత రవి గారు ఒక 2 నిమిషాలు సంక్షిప్తంగా వారు తమ అమూల్యమైన అభిప్రాయాల్ని అందించవలసిందిగా వారిని కోరుతున్నాం. హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రోగ్రాము గత 2 నెలల నుంచి ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అయితే ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కొరకు మేము చేసినటువంటి పనులకు మా తోటి మిత్రులైన అందరికీ సహకరించినందుకు వరకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 10th క్లాస్లో ఏ సెక్షన్లో చదివాను. మేము చదువుకున్నప్పుడు మా క్లాస్లో కొందరు మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. అందులో మన శ్రీకాంత్ ఏ సార్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా సార్ నేను చెప్తే సార్ అనేవాడు ముందుగా. తర్వాత మిగతా సార్లకి ఎలా ఉన్నాయంటే మిగతా విద్యార్థులు కూడా చెప్పాలనే ఆకాంక్ష సార్లకు లేదు. సార్లు చాలా అబ్జర్వ్ చేసేవారు. మిగతా విద్యార్థులు చెప్పాలని వాళ్ళకు చాలా సబ్జెక్ట్ గురించి అర్థం కావాలని, తర్వాత మిగతా ఏది జరిగినా కూడా పూర్తి అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని సార్లు అనుకునేవారు. గత కొన్ని రోజుల క్రితం ఉపేందర్ సార్ ఫంక్షన్ జరిగినప్పుడు, రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినప్పుడు మన 86 బ్యాచ్లు చాలామంది అటెండ్ అయ్యారు. ఆ రోజు పిలిచిన బ్యాచ్ల్లో 86 బ్యాచ్ వాళ్ళు ఒక 50-60 మంది వరకు అటెండ్ అయ్యి అందరం సార్తో పాటు గ్రూప్ ఫోటో దిగాము. ఆ రోజు మేము అందరం నిర్ణయించుకున్నాము, మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక కార్యక్రమం అనేది మనం దిగ్విజయంగా చేయాలి అని డిసైడ్ చేసుకొని దాని ప్రకారం మన ఒక స్కూళ్ళ నుంచి మన 10th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 326 మెంబర్స్ ఉండేది.
అందులో నుంచి మనకు ఏ విధంగా వీళ్ళను గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క సెల్ నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు మరి ఏంటంటే దీనికి ఒక ఎకనామిక్గా ఈ ప్రోగ్రామ్ దిగ్విజయం కావాలంటే వారి సహకారం కావాలని చెప్పి దాతలుగా కోరడం జరిగింది. వారందరూ హృదయపూర్వకంగా, అంటే మనం ఏదో బాగా ఫోర్స్గా కాకుండా వాళ్ళకు విల్లింగ్గా, అంటే నేను ఇవ్వగలను అనే రకంగా ఉన్న వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళ నుంచి డబ్బులు సేకరించి శ్రీ దేవత రవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అక్షరమే ఆయుధంగా మలుచుకొని ఒక్క అక్షరం లక్ష మెదళ్లకు కదలిక అన్న నానుడిని నిజం చేస్తూ, కాలేజీ మాటలు నిజం చేస్తూ మన హుజరాబాద్ పాత్రికేయ బృందం, హుజరాబాద్ పాత్రికేయులు వారు మన అపూర్వమైన సమ్మేళనాన్ని కవర్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరికీ మన ఈ 86మైన స్వాగతం పలుకుతూ వేదికకి ఎడమ వైపున వారందరినీ ఆశీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. తదుపరి మేము చేయలేదే అని బాధపడ్డారు వారు. అంటే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆలోచన ఒకళ్ళ నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఇంత పెద్దగా ఆచరణ చేసినటువంటి ఘనత ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులది. ముఖ్యంగా ఎం రాజిరెడ్డి గారు, ఇందాక మనతో మాట్లాడిన రాజిరెడ్డి గారు కానివ్వండి, అలాగే సిటీ కేబుల్ చంద్రశేఖరరావు గారు కానివ్వండి, తర్వాత స్వామిరెడ్డి లోక్సభ గారు కానివ్వండి, తర్వాత అబ్దుల్ సలీం కోఆప్షన్ ఎంపీటీసీ గారు హుజరాబాద్ గారు కానివ్వండి, సుప్రియా సారాలని పూర్తి మొత్తంలో మనకు కేటాయిస్తేనే మనం ఎంతగా విజయవంతం చేసుకుంటున్నామని చెప్పేసి మనము మరొకసారి గుర్తు చేసుకోవాలి. శ్రీ వై రాజు మిమిక్రీ ఆర్టిస్ట్ వారు ఎక్కడున్నా కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మిమిక్రీ అనంతరము మనము మన గురువులని సన్మానం చేసుకున్నాము. ఇందాక 9 o'clock నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ సీరియల్ ఆర్డర్గా కొంతమందికి విద్యార్థులకి వారి గురువులని సత్కరించే అవకాశం లభిస్తుంది. అది మిమిక్రీ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి విన్నవించుకుంటాను. శ్రీ వై రాజు ఎక్కడున్నా కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందిస్తూ, ఇంత గ్రాండ్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ందరూ కూడా కాస్త నవ్వించేటువంటి, నేను మాత్రం కొన్ని జోక్ చెప్తాను సార్, దయచేసి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నవ్వొచ్చిన రాపడికి వచ్చిన నవ్విన డాషన్ చేస్తారు. ఎందుకంటే మీరందరూ కూడా నవ్వుకుంటాను ఫీలింగ్తో నేను ప్రోగ్రామ్ చేసుకుంటాను. సో మరి ఒక్కసారి గట్టిగా ప్లీజ్ ఒక్కసారి చెప్పట్లేదు ప్లీజ్ హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా నాకు రాగానే అనిపించింది సార్, ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎంత ఓన్లీ బాయ్స్ హై స్కూల్స్ కావచ్చు అంటే, అందుకనే ఓన్లీ బాయ్స్ కనపడుతున్నారు, మేడమ్స్ ఎవరు కనపడలేదు అని చెప్పేసి అనుకున్నాను. చాలా అదృష్టవంతులు అండి. సార్ సరే సార్, ఒక 5 రూపాయలు మరి ఏం చేస్తున్నాడు అర్థం కాదు. బాబు ఇక్కడ ఒకరు ఫుల్గా తాగేసి పొరపాటున బాగా నీళ్ళని కూడా పక్కింటికి వెళ్ళాడండి. బాగా తాగేసి ఒక పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. ఏ విధంగా? ఏ ముందు చెప్పి సరిపోయి 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 కళ్ళల్లో ఉన్న కళ్ళు పెట్టి కాలంతా కరిపోయి దర్శనమిస్తుంటారు ఇలాంటి సన్నివేశాలు అందరూ కూడా. అయితే ఎవరైనా ఒక ఊళ్ళో గౌరవంగా వేదికపైకి తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. తెలంగాణ వాణిని శాసనసభలో అద్భుతంగా వినిపిస్తున్నటువంటి మన ప్రాంత ముద్దుబిడ్డ, మన హుజరాబాద్ ప్రాంత శాసనసభ్యులు, టిఆర్ఎస్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ శ్రీ ఈటల రాజేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, వేదికపైకి ఆశలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. తదుపరి ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి సీట్లను సజావుగా సాగుతుంది. దయచేసి అందరూ కూడా మేము నిల్చుంటే ఇక్కడ నా కాళ్ళు ఎక్కుతున్నాయండి. ఓకే అండి, ఇందాక చెప్తాం అందరం ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా కానీ లైవ్ షోస్ ఎక్కువ కనపడుతుంది.
కనబడుతుంటాయండి. ఆ లైవ్ షోస్ లో టీవీ యాంకర్స్ ఒక ఫోన్ పెట్టుకొని ఎవరికి ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు ఎవరికి కాల్ చేస్తుంటారు, ఇలా సాగుతున్నట్టుందండి. కానీ ఆ యాంకర్స్ ఎలా మాట్లాడుతుంటారంటే అసలు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదండి. తెలుగులోనే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంటుంది. అయితే ఒక టీవీ యాంకర్ మాట్లాడుతున్నారు, పాప ఆయన ఒక ఆవిడ కాల్ చేస్తుంది, వీళ్ళ మధ్య జరిగే సంభాషణ ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారండి. హాయ్, మీరు చూస్తున్నారు ఓటీవీ, మీరు కాల్ చేయాలి కింద కాల్ చేస్తారు, మార్చి గిఫ్ట్ పడుతుంది ఒక లక్కీ హలో హాయ్ హలో ఓకే లైన్ కట్ అయిపోయింది, ఇంకొక లక్కీ కాల్ లైన్ చూద్దాం. హలో హలో హాయ్ హాయ్ మేడం, బాగున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తారు మీరు? చాలా సంతోషం మేడం. ఏం చేస్తుంటారు మీరు? ఓకే, చాలా ఏం జాబ్ చేస్తుంటారు మీ ఆయన? చాలా మంచి జాబ్ అండి ఆయన. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మరి మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? హీరో ఎవరండి? చాలా సంతోషం అండి. ఓకే మేడం, నో ప్రాబ్లం. మరి మన ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా? మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాం మేడం. ఆ 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పినట్లయితే 10,000 రూపాయలు పట్టుచు మీరు తెలుసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది మేడం, మీరు చెప్పేస్తారు నాకు తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ ఓకే, ఫస్ట్ క్వశ్చన్, శివమణి చిత్రంలో హీరో ఎవరు? మేడం మీకు బాగా ఇష్టమైన హీరో పేరు చెప్పారు.